బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని మొదటి రాకడ గురించి ఎన్ని ప్రవచనాలు రాయబడినవి అంటే దాదాపుగా 300కు పైగా ప్రవచనాలు చెప్పబడ్డాయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపే. అయితే మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కలిపి మరి దేవుని యొక్క రెండో రాకడకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఎన్ని వ్రాయబడినవి అంటే 1500కు పైగా చెప్పబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, 300కు పైగా చెప్పబడినటువంటి మొదటి రాకడకు సంబంధించినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయా, నెరవేర్చబడలేదా అంటే మన అందరికీ తెలుసు. దాదాపుగా 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దాన్నే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకముగా కాలాన్ని విభజించినారు. అని చూడండి ప్రియులారా, 300కు పైగా ప్రవచనాలు ఉన్నటువంటి మొదటి రాకడ ఖచ్చితంగా నెరవేర్చబడినది. ఆ రాకడలో ప్రభువు వారు వచ్చిన తర్వాత ఏవే పనులు చేస్తాడో ముందుగానే దేవుడు ప్రవచన రీతిగా తెలియపరిచాడు. ఆ ప్రవచనాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో నెరవేర్చబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పటికీ భూమి మీద సజీవంగా ఉన్నాయి. 300 ప్రవచనాలు ఉంటేనే దేవుడు ఖచ్చితంగా తూచా తప్పకుండా నెరవేర్చినప్పుడు 1500 సార్లు దేవుడు ప్రవచన రీతిగా ప్రవచించినటువంటి రెండో రాకడ ఉన్నదా లేదా అంటే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఉన్నది, అది వాస్తవము అని చెప్పేసి. ఎందుకోసము అంటే మొదటి రాకడకు సంబంధించి ఒక్క ప్రవచనం ఉన్నట్లయితే రెండో రాకడకు 8 ప్రవచనాలు, ఒకటి స్థానంలో 8 ప్రవచనాలు ఉన్నాయి. 300 ప్రవచనాలు మొదటి రాకడ గురించి అయితే 1500 ప్రవచనాలు రెండో రాకడకు సంబంధించినవి. రెండో రుజువు ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ ఉన్నదా లేదా అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి రోజులలో రెండో రాకడ గురించి స్పష్టంగా అంటే క్లుప్తంగా చెప్పినటువంటి ప్రవచనాలు ఎన్ని ఉన్నవి అంటే దాదాపుగా 20 సార్లు దేవుడు చెప్పాడండి రెండో రాకడ గురించి. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇండైరెక్ట్గా అంటే ఉపమాన రీతిగా 50 సార్లు చెప్పాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు రెండో రాకడ గురించి 70 సార్లు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకా మనం మూడోదిగా కూడా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి రెండో రాకడ ఉన్నదా లేదా అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల్లో ఉన్నటువంటి వచనాలన్నింటినీ మనం లెక్కించుకొని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి 25 వచనాలకు ఒకసారి రెండో రాకడకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువ సార్లు చెప్పబడినటువంటి మాటల్లో ఒక విషయం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి రెండో రాకడ గురించి ప్రస్తావించబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, ఆయన ఎల్లప్పుడూ సత్యాన్నే పలికే దేవుడు. చూడండి, ఆ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడంట. మనం చేసిన ప్రతి పని విషయంలో, మనం ఆలోచించిన ప్రతి ఆలోచన విషయంలో, మనం మాట్లాడినటువంటి ప్రతి మాట విషయంలో ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడగడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మరి లెక్క చెప్పాల్సినటువంటి ఆ రోజున మనం ఏ విధమైనటువంటి సాక్ష్యాన్ని దేవుని దగ్గర పొందుకోబోతూ ఉన్నాం? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకొని ఇప్పుడే అవకాశం ఉన్నది కాబట్టి మనల్ని మనం సరి చేసుకోవాలండి.